దర్శన్ శరణ్యతో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నా మీద బాగా చాడీలు చెప్పావనుకుంటా మా అమ్మకి అని అంటే, అప్పుడు శరణ్య మీ మీద నేను ఎందుకు చెప్తానండి, నేను చెప్పలేదు అని అంటూ అనేసరికి దర్శన్ ఇలా అంటాడు. నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో అన్నీ నాకు తెలుసు, ఒకటి ఉంటే 100 చెప్తావు అనేసి ఇలా అంటాడు. ఇదిగో ఈ పేపర్స్ తీసుకో అని అంటే, ఏంటండి ఇవి అని అడిగితే, అవి డైవర్స్ పేపర్స్ అని అంటూ దర్శన్ చెప్తాడు. వీటి మీద సంతకం చేసివ్వు అని అనేసరికి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. అప్పుడే టెన్షన్గా అలా చూస్తూ ఏం మాట్లాడుతున్నారండి, డైవర్స్ పేపర్స్ ఏంటి అని అంటంతో, డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేసి ఇచ్చావనుకో ఇంకా నీ దారి నీది నా దారి నాది అని అంటూ దర్శన్ అంటాడు. అప్పుడే శరణ్య అంటుంది, లేదండి అలా మాట్లాడొద్దు, మీరు లేకపోతే నేను బ్రతకలేనండి, నన్ను అన్యాయం చేద్దాం అనుకుంటున్నారా అంటే, నువ్వు అన్యాయం అయిపోవటం ఏంటి, నేను ఆల్రెడీ పూజకి పనికిరాని పువ్వును అని చెప్పేసావు కదా, ఇంకా నాతో నీకు పనేంటి అని అంటూ దర్శన్ అంటాడు. లేదండి అలా మాట్లాడొద్దు అని అంటూ శరణ్య అంటుంది. లేదు మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేనండి, ఎప్పటికైనా మీకు నేను భార్యని, మీరు నాకు భర్త, మన ఇద్దరం కలిసే ఉండాలండి, ప్లీజ్ నాకు అన్యాయం చేయకండి అని అంటూ శరణ్య అంటుంది. చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మాటలు ఇవన్నీ నా దగ్గర పనికిరావు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, రేపటికల్లా ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేసి నాకు ఇచ్చేసి అనేసి శరణ్య చెయ్యి పట్టుకొని చేతిలో డైవర్స్ పేపర్స్ పెడతాడు. అప్పుడు శరణ్య ఏడుస్తూ, వద్దండి అలా చేయొద్దండి అంటే, ఇంకేమీ మాట్లాడొద్దని చెప్పానా, రేపు వచ్చి నేను ఈ డైవర్స్ పేపర్స్ తీసుకుంటాను, సంతకం చేసి రెడీగా ఉంచు అని దర్శన్ అలా సీరియస్గా చెప్పి అలా తనతో మాట్లాడి పేపర్స్ ఇచ్చేస్తాడు. ఇంకా శరణ్య ఏడుస్తూ పేపర్స్ని చూస్తూ ఉంటుంది.